ఆగస్టు 31వ తేదీన పునీత రేమండ్ నొన్నాటస్ గారి పండుగను మనం జరుపుకుంటున్నాము. మతసాక్షి, కార్డినల్, ప్రసవ వేదన మహిళల పాలక పునీతులు. క్రీస్తు శకం 1204 మరియు 1240 కాలంలో జీవించారు. పునీత రేమండ్ గారికి నొన్నాటస్ అనేది ఇంటి పేరుగా వాడుకలోకి వచ్చింది. నొన్నాటస్ అంటే తల్లి గర్భం నుండి సహజంగా ప్రసవమై జన్మింపలేదని భావం. రేమండ్ గారి తల్లి ప్రసవ వేదనతో అర్ధాంతరంగా కన్నుమూయగా వెంటనే శస్త్రచికిత్స చేసి గర్భము నుండి శిశువును వెలుపలకు తీశారు. ఈ శిశువు క్రీస్తు శకం 1204లో ఆవిర్భవింపగా రేమండ్ అని జ్ఞానస్నానంలో పేరిడినారు. వీరి ఉన్నత వంశానికి చెందిన వీరిది మాత్రం స్పెయిన్ దేశంలోని ఒక నిరుపేద కుటుంబం. నీవలే నీ పొరుగువారిని ప్రేమింపుము అని పలికిన యేసుక్రీస్తుని సిద్ధాంతాన్ని కార్యాచరణ రూపంలో ఉంచడానికి పునీత పేతురు నొలాస్కా గారు స్పెయిన్ దేశంలో సముద్ర తీరాన ఉన్న బార్సెలోనా పట్టణంలో మెర్సిడేరియన్లు అనే సభను స్థాపించారు. క్రీస్తు విశ్వాసంలో క్రమశిక్షణలో పెరిగిన రేమండ్ గారు ఈ మెర్సిడేరియన్ సభ పట్ల బాగా ఆకర్షితులై ఆ సభలో చేరారు. మఠవాసిగా శిక్షణ పొంది గురువుగా అభిషక్తులయ్యారు. పేదలకు సేవలు అందించడంలో ఈ సభ వారు ఎంతో ముందుండేవారు. ఎలాంటి త్యాగాలకైనా సిద్ధపడేవారు. ఆ రోజుల్లో ధనవంతులు తమ ఇళ్లలో, పొలాల్లో, వ్యాపారాల్లో శాశ్వతంగా పనిచేసేందుకు డబ్బు ఇచ్చి బానిసలను కొనేవారు. ముఖ్యంగా నల్లజాతి ప్రజలు, నీగ్రోలు బానిసలుగా అమ్మబడేవారు. వారి కింద తిండి పెట్టి గొడ్డు చాకిరీ చేయించేవారు యజమానులు. అటు యజమానుల చెరలోని బానిసలను విడిపించి స్వేచ్ఛ ప్రసాదించేందుకు ఈ మెర్సిడేరియన్ సభవారు తమ శక్తియుక్తులను ధారపోసేవారు, జాలి చూపేవారు. పునీత రేమండ్ నొన్నాటస్ గారు కూడా తమ జీవితంలో ఎక్కువ భాగం ఈ బానిసలను విడిపించడానికి, అవసరపడినంత ధనాన్ని పోగు చేయడానికి వాడవాడలా వీధి వీధి తిరిగి భిక్షం అడిగేవారు. దాన ధర్మాలను స్వీకరించేవారు. ఆ విరాళం సొమ్మును యజమానులకిచ్చి ఎందరో క్రైస్తవ బానిసలకు విముక్తి ప్రసాదించేవారు. రేమండ్ గారి సమర్థత, సభ నియమావళి పట్ల నిబద్ధత నెరింగిన పెద్దలు వీరిని సభశ్రేష్ఠులుగా నియమించారు. సభశ్రేష్ఠులుగా వీరు రెట్టింపు ఉత్సాహంతో అనేక మంది బానిసలను వెళ్ళనిచ్చి విడిపించారు. అల్జీర్స్ దేశంలో క్రైస్తవ బానిసలు అనేకంగా వారి తరపున రేమండ్ గారే బంధితుడైనారు. ఒక బందీని విడిపించడానికైతే 8 మాసాలు గొడ్డు చాకిరీ చేశారు కూడా. ఆ విధంగా రేమండ్ గారు జైల్లో కూడా బంధింపబడి భయంకరమైన ఇబ్బందుల్ని ఎదుర్కోవాల్సి వచ్చింది. అక్కడ సాటి ఖైదీలతో పాటు వాళ్ళు కష్టాలు భరిస్తూనే జైలు అధికారుల్ని క్రైస్తవులనుగా మార్చేందుకు మత ప్రచార సేవల్ని గమనించిన అక్కడి మహమ్మదీయ ఉన్నతాధికారులు వీరి నోటికి తాళం బిగించారు. చివరకు వీరి సభ సభ్యులు అవసరమైన ధనాన్ని ఇచ్చి వీరిని జైలు నుండి విడిపించారు. ఫాదర్ రేమండ్ గారు తన జీవిత కాలమంతా ఈ బానిసల విముక్తి సేవలోనే గడపడం వినిన పరిశుద్ధ పోపు గారు వారిని సువార్త సేవ చేయమని కోరారు. అట్లాగే పోపుగారు ఆదేశానుసారం రేమండ్ గారు క్రైస్తవ మతం తరపున యుద్ధాల్లో పాల్గొనే క్రూసేడ్ వీరులకు సువార్తను బోధించారు. వారిని ఎంతో ప్రోత్సహించి క్రైస్తవులను చిన్నమందను కాపాడుకోవడానికి క్రీస్తు సైన్యంగా తీర్చిదిద్దేవారు. అయితే అల్జీర్స్ దేశం నుండి రేమండ్ గారు బంధ విముక్తులైన అనంతరం క్రీస్తు శకం 1239లో తమ మాతృదేశమైన స్పెయిన్కు తిరిగి వచ్చారు. అప్పటి జగద్గురువు 9వ గ్రెగోరీ వారు వీరి సేవాదీక్ష త్యాగ జీవితమును తెలుసుకొని వీరికి కార్డినల్ పదవిని కట్టబెట్టారు. ఆ మరుసటి సంవత్సరం రోము నగరానికి ప్రయాణమై మార్గమధ్యంలో తమ 36వ ఏట క్రీస్తు శకం 1240 ఆగస్టు 30న స్వర్గస్థులైనారు. క్రీస్తు శకం 1657లో అలెగ్జాండర్ జగద్గురువులు వీరిని పునీతులుగా వెల్లడించి కొనియాడారు. ప్రసవ వేదనలో ఉన్న మహిళలు, మంత్రసానులు, తప్పుడు నేరాలు మోపబడిన వాళ్ళు పునీత రేమండ్ గారిని ప్రార్థిస్తే
స్వస్థత పొందుతున్నారని విశ్వాసుల గట్టి నమ్మకం. వీరి పేరు మీద క్రొవ్వొత్తులను నీళ్లను ఆశీర్వదించి స్త్రీసభ గురువులు రోగులకు ఇవ్వడం ఆనవాయితీగా వస్తోంది. రేమండ్ అనగా జ్ఞాన సంరక్షణ అని అర్థం. పునీత రేమండ్ ద్వారా మా కొరకు ప్రార్థించండి.